హాయ్ నమస్తే, నేను మీ తలారి గౌస్ అడ్వకేట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ పాలసీలు రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది మిత్రులారా. ఒకటి ఏంటంటే ఫుల్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు పిఏ రికవరీ కూడా ఉండడం జరుగుతుంది. ఓన్ డ్యామేజ్ మీన్స్ ఏంటంటే, మనకున్నటువంటి ఏ వెహికల్ అయితే ఉంటుందో అతనే డ్రైవరు, అతనే ఓనర్ అయినప్పుడు అది ఓన్ డ్యామేజ్ కిందికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు పిఏ రికవరీ కూడా 15 లక్షలని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా లేబర్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు, రెగ్యులర్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు, కన్జ్యూమర్ ఫోరంలో కూడా ఫైల్ చేసుకోవచ్చు మిత్రులారా. రెండోది ఏంటంటే థర్డ్ పార్టీ 1 ఇయర్ పిఏ రికవరీ ఉన్న తర్వాతకి మిగతా 4 సంవత్సరాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొన్ని కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. మనమే ఉండి వేరే వ్యక్తిని డ్యాష్ ఇచ్చి మరణానికి పాల్పడినట్లయితే అది థర్డ్ పార్టీ కిందికి వస్తుంది. అప్పుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి కుటుంబాలు ఉంటారో వాళ్ళు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ నుండి క్లెయిమ్ కూడా నష్టపరిహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నమస్కారం, ధన్యవాదాలు.